దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం విందాం. ప్రభునందు ప్రియులారా, ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవజనులు రెవరెండ్ విజ్ఞానరావు అయ్య గారు ఎంతో ప్రయాసపడి, విజ్ఞానరావు అయ్య గారితో పాటుగా ఇక్కడ చాలామంది దైవజనులైన వారు, దైవ సేవకులైన వారు చాలామంది ఇక్కడికి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమాలు సంఘములో ప్రతి దైవజనుడు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ సభలు పెట్టాలంటే ఎప్పటి నుండి ప్లాన్ ఇది, ఎప్పటి నుండి ప్లాను, ఎప్పటి నుండో ఆలోచన ఇది కదా. సభలు పెట్టాలని ఆలోచన వచ్చినప్పటి నుండి కూడా నేను అంటాను, విజ్ఞానరావు అయ్య గారు కానివ్వండి, అమ్మగారు కానివ్వండి, కుటుంబం కానివ్వండి, వారు సరిగా ఓకేనా ఇంటికాడ ఉండకపోవచ్చు, వారు సరిగా తిని ఉండకపోవచ్చు. ఎందుకని ఇలాంటి కార్యక్రమాలు సంఘములో విజ్ఞానరావు అయ్య గారితో పాటుగా ప్రతి దైవజనుడు కూడా సంఘములో సభలని, ఉపవాస ప్రార్థన కూడికలని, లేకపోతే సంఘ క్షేమాభివృద్ధి కూడికలని, ఇలాంటి కార్యక్రమాలన్నిటిని కూడా ప్రతి దైవజనుడు ఏర్పాటు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకు ఏర్పాటు చేస్తారంటారు? ఇలాంటి సభలు పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎంతో ప్రయాసతో కూడిన కార్యక్రమాలు, ఇవెంతో ఖర్చుతో కూడిన కార్యక్రమాలు ఇవి. సేవకుని దగ్గర ఓకేనా, సేవకుని దగ్గర అపోస్తులైన పేతురు, యోహానులు ఇద్దరు చెప్తారు కదా, మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ ఏముండవంట సేవకుని దగ్గర తెల్లని వస్త్రాలే ఉంటాయి. ఏముండవంట ఓకేనా, డబ్బులున్నా లేకపోయినా, వస్తాయో రావో తెలిసినా తెలియకపోయినా, సంఘములో మాత్రం ఏవో ఎన్నెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఎందుకింత ప్రయాస? సేవకునికి ఎందుకింత ప్రయాస? విజ్ఞానరావు గారికి ఎందుకింత ప్రయాస? ఈరోజు మనం కొన్ని విషయాలు మనం గమనించాలి. ఎందుకు ఇంత ప్రయాస అని తెలిసినా, ఇంత ఖర్చు అని తెలిసినా, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే సరిగా నిద్ర ఉండదు, సరిగా తినడానికి ఉండదు, సరిగా ఇంటికాడ ఉండటానికి ఉండదు. ఎందుకు ఇంత ప్రయాస? మేము సభలు పెట్టాము, రండి 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 అని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకో ఫోన్లు చేసి ఓకేనా, మేము సభలు పెట్టాం, ఫలానా తారీఖులో సభలు పెట్టాం, మీరు రండి అని ఎందుకు ఎంత ప్రయాస? ఒక సేవకునికి అందరిలాగా ఉండొచ్చుగా, ఉండలేడు సేవకుడు. ఎందుకు ఇంత ప్రయాస? ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఇంత ప్రయాస అంటే 3 విషయాలు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా. రోమాపత్రిక మొదటి మాటగా, రోమాపత్రిక చదవగలిగిన వారు మైకుంటే కనుక దయచేసి ఒకరు సహకరించండి. రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా, ఇశ్రాయేలీలందరూ కూడా రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష. ఒక్కసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒక దైవ సేవకునికి ఉండే ఆశ, ఒక దైవ సేవకునికి ఉండే కోరిక. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత ఖర్చు, ఎందుకు ఇంత వేదన అని మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే అందరూ రక్షణ పొందాలని. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం పొందాలని? రక్షణ పొందాలని కదా, రక్షణ పొందాలని దేవునికి వాక్యం చెప్తుంది కదా.
అందరూ కూడా రక్షణ పొందాలి, అందరూ కూడా బాప్తిస్మం పొందాలి. ప్రతి సంఘములో కూడా రక్షణ పొందని వారు ఉంటారు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది కదా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. 45:22. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం చెబుదాం. సేవకుని యొక్క ఆశ ఏంటంటే, ఇక్కడ అపోస్తులైన పౌలు గారి యొక్క హృదయాభిలాష ఏంటంటే, అందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందాలి. అందుకని వాక్యం చెప్తుంది కదా, దేవుడు పిలుస్తున్నాడు కదా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడంటే, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి ఏం పొందాలంట? రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రతి సంఘములో కూడా చెప్తూ ఉన్నాం కదా, ప్రతి సంఘములో కూడా రక్షణ పొందిన వారు ఉంటారు. తర్వాత ఎవరు ఉంటారంట? రక్షణ పొందని వారు కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి ఒక దైవ సేవకుని వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆయన ఇలాగా రక్షణను గూర్చి మాట్లాడుతూ ఏమంటారంటే రక్షణ పొందిన వారు కాదు. ఎవరంట? రక్షణ పొందని వారు, ఎవరికి చెందని వారు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఓకేనా? ఇప్పుడు చెప్పాలి, నేను రక్షణ పొందని వారు అంటే మీరేం చెప్పాలి? వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఏం చెప్పాలి? రక్షణ పొందని వారు, రక్షణ పొందని వారు, రక్షణ పొందని వారు. అందుకని రక్షణ పొందిన వారందరూ కూడా ఎవరికి చెందిన వారంట? దేవునికే. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? సేవకుని యొక్క ఆలోచన, సేవకుని యొక్క హృదయాభిలాష, సేవకుని యొక్క కోరిక ఏంటంటే, సంఘములో ఉన్న వారందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? రక్షణ పొందాలని దేవుని యొక్క ఆలోచన. అందుకని అంటాడు కదా ఆయన, అందరూ అంతటా ఏం పొందాలంట? రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? రోమాపత్రిక అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 8వ అధ్యాయం 26వ వచనము నుండి కనుక మనం ఆలోచన చేస్తే, ప్రభుదూత అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. చదవద్దు కానీ సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక నపుంసకుడు కనబడతాడు. ఇక్కడ ఈ నపుంసకుడు అనే వ్యక్తి ప్రతిసారి కూడా యెరూషలేముకి వెళ్ళేవాడు. యెరూషలేముకి దేవుడిని ఆరాధించడానికి వెళుతూ ఉండేవాడు. ప్రతిసారికి యెరూషలేము దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాడు, కానీ ఆయనకి ఏమి లేదంటే రక్షణ లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం కదా. అలాగా చాలామంది సన్నిధికి వస్తారు, చాలామంది మందిరానికి వస్తారు, చాలామంది ఆరాధనకు వస్తారు, కానీ ఓకేనా, ఏమి పొందడానికి వాయిదా వేస్తారంటే రక్షణ పొందడానికి వాయిదా వేస్తారు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే ప్రభునందు ప్రియులారా, బూదిగంతముల నివాసులారా ఏం పొందాలి? రక్షణ వాయిదా వేయడం కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. అక్కడ పిలుపు వెళ్ళి వాక్యం చెప్పగానే వెంటనే నపుంసకుడు ఏం చేశాడంటే
రక్షణ బాప్తిస్మం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. మరొక వ్యక్తి మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే చెరసాల నాయకుడు. అపోస్తులైన పౌలు గారిని శీలాని ఇద్దరిని కూడా బంధించి చెరసాలలో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి వేళ వారిద్దరూ కూడా ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం చెబుదాం. మహాభూకంపం కలిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి చెరసాల నాయకుడు వెంటనే చెరసాల నాయకునికి మారు మనసు వచ్చింది. ఆయనకి ఆలోచన కలిగింది. అంటాడు కదా ఆయన, ఏమంటాడంట ఆయన, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి? దేవునికి స్తోత్రం చెబుదాం. వెంటనే ఆ రాత్రే ఆ మధ్యరాత్రి చెరసాల నాయకుని యొక్క కుటుంబం అంతా కూడా రక్షణ పొందారు. ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రతి సేవకుని యొక్క ఆలోచన, ఇక్కడ అపోస్తులైన పౌలు గారి యొక్క ఆలోచన, ఆయన యొక్క హృదయాభిలాష, సేవకుని యొక్క హృదయాభిలాష ఏంటంటే అందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభునందు ప్రియుల సేవకునికి ఓకేనా అసలైన సంతోషం ఎప్పుడు, సేవకునికి అసలైన ఆనందం ఎప్పుడంటే సంఘములో ఒక ఆత్మ రక్షింపబడితే ఓకేనా ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా, సేవకునికి మాత్రమే కాదు సంతోషం, ఇక్కడ ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో సంబరాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే అందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘములో చేర్చబడాలి. అందుకే ఈ సభలు, దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే సేవకుని యొక్క ప్రయాస, దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలంటే రక్షణ పొందని వారు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవ మాటగా మనం ఆలోచన చేసినట్లయితే సేవకునికి ఎందుకు ఇంత ప్రయాస, సేవకునికి ఎందుకు ఇంత ఓకేనా ప్రయాస, ఎందుకు ఎంత ఖర్చు అయినా కానీ, ఎంత ప్రయాస అయినా కానీ, ఎంత కష్టమైనా కానీ, మొదటి మాటగా మనం ఏమన్నామంటే అందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవ మాటగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు 115 అందరూ తీసుకుందాం. కీర్తనలు 115 త్వరగా. మాకు కాదు యెహోవా మాకు కాదు. 115 13వ వచనం చదివండి డైరెక్ట్గా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకు ఇంత ప్రయాస అని మనం ఆలోచన చేస్తే మొదటి మాటగా అందరూ కూడా ఏం పొందాలంట? రక్షణ పొందితే, రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా అందరూ కూడా ఆశీర్వదింపబడాలని. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఆశీర్వాదం కావాలన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అది చూసారా, సౌండ్ వస్తుంది ఆశీర్వాదం అనగానే, సౌండ్ వస్తాడు. ఇందాక నుండి స్తోత్రం చెప్పండి అంటే ఎవరు కూడా నోరెత్తరు. ఆశీర్వాదం అనగానే ఏం లేస్తుంది? ఓకేనా. కాబట్టి అందరికి ఆశ ఏంటి? ఓకేనా, నేనేమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమవ్వాలనుకుంటారు అందరూ కూడా? నేను ఆశీర్వదింపబడాలి. అందుకనే వాక్యం ఏం చెప్తా ఉందంటే కీర్తనలు 3వ కీర్తన 8వ వచనం కూడా చదవండి. కీర్తన 3:8. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. చాలండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం. ప్రజల మీదకి ఏం రావాలంట? దేవుని ఆశీర్వాదం రావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకని వాక్యం చెప్తా ఉంది కదా,
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా అన్ని విషయాలలో ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా అన్ని విషయాలలో ఫలించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడంట? మహిమ పరచబడతాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఏమవ్వాలంటే, అందరూ అన్ని విషయాలలో కూడా ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా అన్ని విషయాలు ఏమవ్వాలంట? ఆశీర్వదింపబడాలి. మనం ఆశీర్వదింపబడుట వలన, మీరు దీవించబడుట వలన, మీరు ఫలించుట వలన ఎవరికి మహిమంట? ఎవరికి మహిమంట? దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? అందరు దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులు అన్ని విషయాలలో కూడా ఏమవుతా ఉండాలంటే ఆశీర్వదింపబడుతూనే ఉండాలి. ఆది కాండము 39వ అధ్యాయం. ఆది కాండము 39వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తమును ఆ ఇంటిని ఆ ఐగుప్తీని యొక్క ఇంటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోవా ఆశీర్వాదం అంట ఇంటిలోనేమి ఫలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యోసేపును బట్టి ఐగుప్తుని యొక్క ఇంటిని సమస్తాన్ని కూడా, ఇంటిలోనేమి పొలములోనేమి ఉద్యోగంలోనేమి వ్యాపారంలోనేమి ప్రతి విషయంలో కూడా ఏమవుతా ఉండాలంటే అందరూ కూడా ఆశీర్వదింపబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకే, ఆశీర్వదింపబడుతూ ఉండాలి. అందుకనే సంఘము ఆశీర్వదింపబడాలని, సంఘము దీవించబడాలని, సంఘము నానాటికి కూడా ఫలభరితంగా ఉండాలని ప్రతి సేవకుడు ప్రభునందు ప్రియులారా ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక కూడికను ఏర్పాటు చేసి దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి అని పిలుస్తూనే ఉంటారు. ఎందుకు దేవుని సన్నిధికి రావటం వల్ల ఏంటి? నీవు నీ కుటుంబం ఏమవుతుందంట? ఆశీర్వదింపబడతాది. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా అన్ని ఆశీర్వదింపబడుతూ ఉండాలి. ఆది కాండం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి ఒకసారి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెబుదాం. అబ్రహామును దేవుడు ఎన్ని విషయాలలో ఆశీర్వదించాడంట? ఆయన అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకే, నేను అన్ని విషయాలలో ఆశీర్వదింపబడాలి అన్న వాళ్ళు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలి? ఓకేనా? ఎన్ని విషయాలలో మీరు ఆశీర్వదింపబడాలని ఒకవేళ మనం ఆలోచన కలిగి ఉంటే కనుక అన్ని విషయాలలో కూడా ఏమవుతూ ఉండాలి? ఆశీర్వదింపబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే ప్రభునందు ప్రియులారా దేవుని దగ్గరికి వస్తే కనుక దేవుని దగ్గర ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని దగ్గర ఏముందంట? ఆశీర్వాదం ఉంది. అందుకనే దేవుని దగ్గరకు రావాలి, దేవునితో సహవాసం చేయాలి. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తే కనుక ఆ ఆశీర్వాదము ద్వారా ప్రియులారా దేవుని నామానికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభునందు ప్రియులారా ఈ రోజంతా కూడా ఈ సంఘ
సంఘ పెద్దలకు కానివ్వండి, యవనస్తులకు కానివ్వండి, చాలామంది దైవజనులు చెప్పగా చాలా చోట్లకి మమ్మల్ని తీసుకెళ్ళారు. శ్రీని గారు ఆయన చెప్తూ ఉన్నారు కదా, ఏమని చెప్తున్నారంటే, ఇక్కడికి వచ్చాక ఈ బైబిల్ మిషన్ సంఘానికి వచ్చాక దేవుడు మరింతగా మమ్మల్ని ఆశీర్వదించాడండి అని చెప్తున్నాడు. ఒక్కళ్ళు కూడా స్తోత్రం చెప్పలేదు, అసలే ఒక్కళ్ళు కూడా స్తోత్రం చెప్పలే. ఎక్కడికి వచ్చాక? కాబట్టి బైబిల్ మిషన్, ఓకేనా, సంఘానికి గనక మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చదివండి త్వరగా. లూకాసు సువార్త 24:50. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని వచ్చి చేతులెత్తి వారిని దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. రెండవదిగా ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. ఎక్కడ ఆశీర్వాదం ఉందంట? ఏమైనా మనం పొందుకోవాలంటే ఎక్కడది? యేసయ్య పాద సన్నిధి. దేవునికి స్తోత్రం చెబుదాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము ఆరాధించుకునే. పాడండి, బైకున్న వాళ్ళు పాడండి. చప్పలు కొడుతూ పాడదాం, చప్పలు కొడుతూ అందరూ పాడదాం. నీవే లేకుంటే నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుంటే నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధించి బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియుల, దేవుని సన్నిధిలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. అందుకనే ఏదైనా పొందుకోవాలంటే, దేనినైనా పొందుకోవాలంటే అందరూ కూడా ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. కీర్తనలు 65వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చదవండి. ధన్యుడు నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. దేవుని సన్నిధిలో ఏముందంటే మేలు ఉంది. దేవుని సన్నిధిలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. అందుకనే ప్రభునందు ప్రియులరా, ఆశీర్వదింపబడాలి, ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి, ఆశీర్వాదానికి వారసులం అవ్వాలి అనుకునే వారందరూ కూడా ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఇంత ప్రయాస అంటే అందరూ కూడా ఏమవ్వాలంట? ఆశీర్వదింపబడాలని. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది, దేవుని సన్నిధిలో ఏముందంట? ఆశీర్వాదం ఉంది. మూడవదిగా దేవుని సేవకుని ద్వారా ఏముందంటే ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం త్వరగా చదువుదాం.
సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుండి చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకే, ఈ ఆశీర్వాదం అంతా కూడా, ఈ దీవెనంతా కూడా ఎవరి ద్వారా ఈ ఆశీర్వాదం అంటే దైవజనుని ద్వారా. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం అంట ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా ఏమవ్వాలంట? ఆశీర్వదింపబడాలి. మొదటి మాట ఏంటి? అందరూ చెప్పాలి. అందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలనే ఈ సభలు. రెండవదిగా ఏం చేయాలి? అందరూ కూడా ఆశీర్వదింపబడాలనే ఈ ప్రయాస. ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. ఓకేనా? కుటుంబాలుగా ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రారంభ మాట మనం చదివామే, 115వ కీర్తన 13వ వచనం మనం చదివాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? కుటుంబాలుగా ఆశీర్వదింపబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? కుటుంబాలుగా ఆశీర్వదింపబడాలంటే కుటుంబాలుగా కలిసి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని ద్వారా ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉండటం వల్ల ఆశీర్వాదం, సేవకుని ద్వారా ఓకేనా సంఘమంతటికి కూడా ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ప్రయాస, ఈ యొక్క ప్రయాస, ఈ ఖర్చంతా కూడా ఎందుకంటే అందరూ రక్షణ పొందాలి. అందరూ కూడా ఏం చేయబడాలంటే ఆశీర్వదింపబడాలి. మూడవదిగా 3 విషయాలని నేను ముందే మీకు చెప్పాం. కాబట్టి మూడవదిగా మనం విని ముగింపు ప్రార్థన చేసుకొని మనం మరొక సేవకులు అభిషేక్తులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారికి సమయాన్ని అప్పగించుదాం. మూడవదిగా ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఎంత ఖర్చు అని మనం ఆలోచన చేస్తే, సంఘమంతటిని కూడా సేవకుని యొక్క ప్రయాస, సంఘమంతటిని కూడా ఆయన రాకడకు సిద్ధపరచాలని. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి రాకడకంట? ఓకేనా? ఈ సభల యొక్క టైటిల్, సభల యొక్క పేరేంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడ సభలివి. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఎందుకు ఇంత ప్రయాస అంటే, సంఘమంతటిని కూడా ఏం చేయాలి? ఆయన రాకడకు సిద్ధపడాలి. సంఘాన్ని, సేవకుడు సంఘాన్ని ఎప్పుడు కూడా సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే మీకంటూ ఏముండాలంటే సిద్ధపాటు ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుదాం. 5:8. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను ఏం చేయాలంట? స్థిరపరచుకొనుడి, సిద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే, ప్రభు రాక సమీపించుచున్నది.
ఏమవుతుందంట? ప్రభు రాక ఏమవుతుంది? సమీపించుచున్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు రాక సమీపించుచున్నది. సంగమా మనమేమవ్వాలంటే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? అందరికీ తెలిసిన మాట మరణాత అని చెప్తూ ఉంటాం మనం. చెప్పండి ఒకసారి, మరణాత. అందరూ చెప్పాలి, మరణాత. దేవునికి స్తోత్రం. మరణాత అంటే అర్థం ఏంటి? ఆ మాటలోనే ఉంది. ఓకేనా? ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? ప్రభువు వచ్చి ఉన్నాడు. రెండవదిగా మూడో మాట ఏంటంటే ప్రభువా రమ్ము. ప్రభునందు ప్రియులరా, ప్రభువు వచ్చుచున్నాడు. ఆయన ప్రభువు వచ్చేటప్పటికీ సంఘం ఏమవ్వాలంటే, అందరు ఏమవ్వాలంటే సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఓకేనా? సిద్ధపడాలి. సంఘమంతా కూడా సిద్ధపడాలి. యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయం ఇది, 14-15 వచనాలు త్వరగా చదువుదాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానుకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? ప్రభునందు ప్రియులరా, వాక్యం చెప్తా ఉంది ప్రభువు వచ్చుచున్నాడు. ప్రతి దైవ సేవకుడు చెప్తానే ఉంటాడు, ప్రతి వారం చెప్తానే ఉంటాడు. ఏమని చెప్తాడంటే ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ కూడా చదవబడిన భాగములు ఏమంటాడంటే, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో ఏం చేయబోతున్నాడు? ఆయన రాబోతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెబుదాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 9-11 వచనాలు చదువుదాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, ఇద్దరు దేవదూతలు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నాడు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ప్రభువు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఓకేనా? ప్రభువు వచ్చుచున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి, విషయాలు ఎలా ఉండాలి అన్న దానికి 3 విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసేసి మనం ముగింపు ప్రార్థన చేద్దాం. ఒక్కసారి వాక్యాన్ని ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రభువు వచ్చుచున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రభువు వచ్చుచున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28 వచనం నుండి. కాబట్టి చిన్న పిల్లలారా అంటే వినండి. చిన్నపిల్లలారంటే ఎవరు చిన్నపిల్లలు? సండే స్కూల్ పిల్లలు కాదు ఇక్కడ, మనకే. ఎవరికంట? మనకే. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి చిన్న పిల్లలారా
ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండండి. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభువు వచ్చుచున్నాడు గనుక, ఆయన రాబోతు ఉన్నాడు గనక, ప్రభువు వచ్చుచున్నాడు గనక, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చెప్తున్నది ఏంటంటే, మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఎవరి యందు నిలిచి ఉండాలి? యేసు యందు నిలిచి ఉండండి. దేవుని యందు నిలిచి ఉండండి. ఆయన వచ్చుచున్నాడు కాబట్టి ఆయన యందు నిలిచి ఉండండి. చాలామంది దేవునిలో నిలిచి ఉండలేరు చివరి వరకు. చాలామంది నిలిచి ఉండలేరు చివరి వరకు. అందుకని దేవుడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ప్రభువు వచ్చుచున్నాడు కాబట్టి ఆయన యందు మీరేమవ్వాలి? నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం చెబుదాం. రెండవ మాటగా ప్రభువు వచ్చుచున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24:42 వచనం చదువుదాం. 24:42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలా ఉండాలి సంఘం? ఎలా ఉండాలి క్రైస్తవుడు? మెలకువగా ఉండాలి. ఆయన వచ్చుచున్నాడు గనుక క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరవవద్దు. పాడాలి, మైకున్న వాళ్ళు పాడాలి. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా ఉండు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా ఉండు. యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఓకేనా? కాబట్టి ఆయన వచ్చుచున్నాడు గనుక, ఆయన రాబోతూ ఉన్నాడు గనుక ఎలా ఉండాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి? మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇదే మత్తయి సువార్త 24:44 చివరి మాటగా 24:44 మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు కూడా ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండండి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన వచ్చుచున్నాడు కాబట్టి ఆయన యందు నిలిచి ఉండండి. రెండవ మాటగా మెలకువగా ఉండండి. మూడవ మాట ఏంటంట? సిద్ధపడి ఉండండి. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, ఈ ప్రయాస ఎందుకంటే, ఒక దైవ సేవకునికి ఈ ప్రయాస ఎందుకంటే, మొదటి మాట మనం ఏమన్నామంట? అందరూ కూడా చెప్పండి అందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. రెండవ మాట, అందరూ కూడా అన్ని విషయాలు ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి. మూడవ మాటగా అందరూ కూడా, సంఘమంతా కూడా ఆయన రాకడకు సిద్ధపడాలి. అదే దైవ సేవకుని యొక్క ఆలోచన, అదే దైవ సేవకుని యొక్క ఆశ, హృదయాభిలాష అన్నాడు కదా అపోస్తులైన పౌలు గారు. హృదయాభిలాష అన్నారు కదా. ఇంతే. ఓకేనా? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును గనక అందరం కలిసి ఏమై ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక.